ప్రభునందు ఆత్మీయులరా, మన బైబిల్ అధ్యయనములో నెహెమ్యా గ్రంథములో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. 1వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో హనానీ మరియు ఇతర ఇశ్రాయేలీయులు యూదా నుండి షూషనుకు వారు వచ్చినప్పుడు వారి స్థితిని, అంటే యెరూషలేము యొక్క స్థితిని తెలుసుకోవడానికి నెహెమ్యా ఆతురత కలిగి ఉన్నాడు. అక్కడ పరిస్థితులన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఆ యెరూషలేము కొరకు కొన్ని దినములు దుఃఖించి ఉపవసించి ప్రార్థించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ నెహెమ్యా దేవుని ప్రజలను గూర్చినటువంటి చింతను, భారమును అతడు కలిగి ఉన్నాడు. అదే రీతిగా మన జీవితాల్లో కూడా దేవుని ప్రజలను గురించినటువంటి భారమును కలిగి మనము జీవించాలి. సంఘాన్ని ఎవరైతే పట్టించుకుంటారో దేవుడు వారిని పట్టించుకుంటాడు. సంఘాన్ని, దేవుని ప్రజలను ఎవరైతే పట్టించుకోని పరిస్థితిలో ఉంటారో దేవుడు వారిని ఎప్పటికీ పట్టించుకోడు అనే విషయాన్ని దైవజనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే కొత్త నిబంధనలో సౌలు అనబడినటువంటి వ్యక్తి సంఘాన్ని హింసించడానికి దమస్కు మార్గము గుండా వెళ్తూ ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సౌలును దర్శించి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచు ఉన్నావు అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ సౌలుతో మాట్లాడుచూ ఉన్నాడు. జాగ్రత్తగా మనం గమనించినప్పుడు సౌలు భౌతికంగా అంతకుముందు ఎప్పుడు కూడా క్రీస్తును చూడలేదు. క్రీస్తు ఉన్న దినాలలో కూడా క్రీస్తు వారు ఎప్పుడూ సౌలును కలుసుకోలేదండి. మరి నీవేళ నన్ను హింసించుచున్నావు అని ప్రభువారు చెప్పారు అంటే సంఘాన్ని హింసిస్తే అది క్రీస్తును హింసించినట్లే అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం. కనుక ప్రభునందు ఆత్మీయులరా, సంఘానికి ఏదైనా మనం మేలు చేస్తే అది దేవునికి చేసినట్లే. ఒకవేళ సంఘానికి ఏదైనా కీడు తలపెడితే అది కూడా దేవునికి చేసినట్లే అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. అయితే యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినదని, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని ఈ యొక్క హనానీ అనబడిన వ్యక్తి నెహెమ్యాతో పలికినటువంటి ఆ మాటను గురించి మనము ధ్యానం చేసుకుందాం. యెరూషలేము యొక్క ప్రాకారము రక్షణకు, దాని గుమ్మములు స్తుతులకు సాదృశ్యముగా ఉన్నవి అని యెషయా గ్రంథము 60వ అధ్యాయము 18వ వచనములో మనం చదువుతాం. ప్రాకారము అనేది ఏదైతే ఉందో, సంఘం అనేది లోకము నుండి వేరుగా ఉండడానికి మరియు భద్రతకు సూచనగా కనబడుచు ఉన్నది. ఈ లోకములో ఉన్నటువంటి క్రీస్తు యొక్క సంఘము లోకానికి ఎప్పుడు కూడా వేరుగా ఉండాలనే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. లోకములో ఉన్నటువంటి ఆచారములు, లోకములో ఉన్నటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి దేవుని యొక్క సంఘములో చేరకుండానట్లుగా దైవజనుడు ఒక ప్రాకారమును ఎత్తుగా కట్టాలి అనే విషయాన్ని దైవజనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. అయితే ఈ యెరూషలేములో, అంటే ఈ సంఘములో మనము ఉండాలి అంటే ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుకు ఒక్కొక్క శిష్యుడిగా మార్చబడాలి. అంటే భూమి మీద ఉన్న వాటన్నిటికంటే కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ఎక్కువగా ప్రేమించేవాడిగా ఉండాలి అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం. కానీ గత 20 శతాబ్దాలుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరియు అపోస్తులు ఇచ్చినటువంటి ఆ ప్రమాణాలను బోధకులు ఎంతగా దిగజార్చారు అంటే ఇప్పుడు ఆ ప్రాకారం యొక్క ఎత్తు చాలా తక్కువగా ఉంది. అంటే బైబిల్ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తగ్గించి బోధకులు ఈరోజు బోధిస్తూ ఉన్నారు. అయితే సంఘములోనికి ప్రవేశించడానికి సరి అయినటువంటి ఆ ప్రాకారము లేదు కాబట్టి మారు మనస్సు లేనటువంటి ప్రతి ఒక్కరు కూడా, అంటే బైబిల్ చెప్పినటువంటి విధానంలో మారు మనస్సు పొందని ప్రతి ఒక్కరు కూడా ఈ సంఘములోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. యోహాను శుభవార్త 10వ అధ్యాయం 1వ వచనములో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, గోడ దూకి లోనికి వచ్చువాడు దొంగ అని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. అంటే లోపలికి రావడానికి ఒక దారి ఉందండి. ఆ ద్వారం ఎవరై అంటే
క్రీస్తు అనబడినటువంటి ద్వారం. ఈ ద్వారం గుండా మాత్రమే మనము సంఘంలోనికి రావాలి. జాగ్రత్త గమనించండి. క్రీస్తును మనము ఫాలో కాకుండా లేదా క్రీస్తును మనము వెంబడించకుండా ఈ సంఘములో ఉండడానికి అర్హులము కాము అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. కానీ కొంతమంది బోధకులు పర్వాలేదులే అనేటువంటి బోధ చేస్తూ ఈ బైబిల్ యొక్క ప్రమాణాలను దిగజార్చటం వలన వేరుపరిచేటువంటి గోడ ఏమైపోయింది అంటే అది చాలా చిన్నదిగా అయిపోయిందండి. కొన్ని స్థలాల్లోనైతే ప్రాకారము అంటే గోడ పూర్తిగా విరిగిపోయినందున లోకానికి ఇక సంఘానికి తేడా అనేది లేకుండా పోయింది. చెప్పాలంటే అసలు లోకస్తులే విశ్వాసులు అనబడేటువంటి వారి కంటే బాగా ప్రవర్తిస్తారు. పడిపోయినటువంటి ప్రాకారము గల సంఘము ఈ విధంగానే ఉంటుంది అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ యెరూషలేము యొక్క ప్రాకారము గుమ్మములు ఏవైతే ఉన్నాయో సంఘములో ఎల్లప్పుడూ కూడా ఉండాల్సినటువంటి విజయోత్సవముతో కూడిన స్తుతికి అవి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాయి. అంటే ఈ గుమ్మాలు స్తుతికి ఆరాధనకు సాదృశ్యంగా ఉన్నాయి. అయితే ఈనాడు సంఘాలలో ఇలాంటి దేవుణ్ణి మహిమపరిచేటువంటి లేదా దేవునికి పెద్దపీట వేసేటువంటి ఆ స్తుతి ఆరాధనలు ఈరోజు సంఘాల్లో జరగటం లేదు. ప్రజలను మెప్పుపరిచేటువంటి సంగీతాలు, ప్రజలను మెప్పుపరిచేటువంటి ఆ పాటలు ఈరోజు సంఘాల్లో వినబడుతూ ఉన్నాయి. అయితే నెహెమ్యా జీవితాన్ని మనము గమనించినప్పుడు పడిపోయినటువంటి ప్రాకారమును గూర్చి, కాలిపోయినటువంటి గుమ్మములను గూర్చి ఈ నెహెమ్యా ఎంతగానో చింతిస్తూ ఉన్నాడు. ఈ వార్తను విన్నప్పుడు అతడు అనేక దినములు ఏడ్చి దుఃఖించి ఉపవసించి ప్రార్థించాడు. దేవుని సంఘము యొక్క స్థితిని మనము చూసినప్పుడు దానిని బట్టి అంటే సంఘాన్ని బట్టి మనము చింతించి ఆ సంఘము కొరకు భారము కలిగినటువంటి వ్యక్తిగా మనము ప్రార్థించబద్దులమై ఉన్నాం. అలా ప్రార్థించే వారి కొరకు ఈ రోజున దేవుడు చూస్తూ ఉన్నాడు. నీకున్నటువంటి సమస్యలను బట్టి కాకుండా ఈ రోజున భారతదేశంలో యేసుక్రీస్తు యొక్క సంఘము ఇంత దయనీయమైన స్థితిలో ఉన్నందుకు నీవెప్పుడైనా దుఃఖించావా? దేవుని సంఘము కొరకు నీవెప్పుడైనా ప్రార్థించావా? ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు యొక్క సంఘములో ఆయన నామము మహిమపరచబడాలి అని నీవెప్పుడైనా ఉపవసించి దేవుని సన్నిధిలో ప్రార్థించావా? మన హృదయములో అటువంటి భారమును మనము కలిగి ఉండకపోతే మనము ఎలా ఉండాలని దేవుడు భావించాడో అలాంటి స్త్రీ పురుషులముగా మనము ఎప్పటికీ ఉండలేము అని దైవజనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ నెహెమ్యా జీవితాన్ని మనము గమనించినప్పుడు ఈ నెహెమ్యా పాత నిబంధన క్రింద జీవించడండి. మనకున్నట్లుగా అతని లోపల పరిశుద్ధాత్మ దేవుడు లేడు. మనకున్నట్లుగా అతనికి పూర్తి బైబిలు, సంఘ సహవాసము, ఈ పుస్తకాలు కానీ లేకపోతే యూట్యూబ్లో ప్రసంగాలు కానీ ఏవైతే ఉన్నాయో అవేవి కూడా అతనికి లేవండి. అంత మాత్రమే కాదు, ఆదివారం సంఘ కూడికలు కానీ సభలు కానీ ఈ సువార్త కూడికలు కానీ ఇవేవి కూడా లేవు. అతనికి సిలువను గురించి కూడా ఏమీ తెలియదు. అయినప్పటికీ అతడు గొప్ప భారమును కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అతనికి ఒక ఉద్యోగం ఉందండి. ఆ ఉద్యోగాన్ని చేస్తూ స్వయం పోషణ చేసుకుని ప్రభువును ఈ నెహెమ్యా సేవిస్తూ ఉన్నాడు. దేవుని నామము యొక్క మహిమ కొరకు భారమును కలిగి స్వార్థరహితునిగా ఉన్నటువంటి వ్యక్తిగా ఈ నెహెమ్యా గొప్ప మాదిరిగా మనకు కనబడుచు ఉన్నాడు. అతని మాదిరిని అనుసరించుటకు మనము సవాలు చేయబడగలిగితే దేవుడు మన జీవితాల్లో కూడా ఏదైనా సాధ్యం చేయగలడు అనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. అసలు బబులోను నుండి యెరూషలేమునకు దేవుని యొక్క ప్రజల కదలిక ఏదైతే ఉందో అది ఎవరితో ఆరంభమైంది అంటే దానియేలుతో ఆరంభమైందండి. దానియేలు ఒక్కడే బబులోనులో ఉపవసించి ప్రార్థించినట్లుగా దానియేలు గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉద్యమము యోషువ, జెరుబాబేలు, హగ్గయి మరియు జకర్యాతో కొనసాగింది. వీరందరికీ ఆ పాడైపోయినటువంటి యెరూషలేము, పాడు దెబ్బగా మార్చబడినటువంటి యెరూషలేం పట్టణం ఏదైతే ఉందో ఆ పట్టణాన్ని మరలా కట్టాలి అనేటువంటి భారాన్ని వారు కలిగి ఉన్నారు.
అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు వీరు బబులోను నుండి బయటకు వచ్చినటువంటి ఆ సందర్భం రాయబడిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలన్నిటిలో కూడా, అంటే ఉదాహరణకు ఎజ్రా గ్రంథము, నెహెమియా గ్రంథము, ఎస్తేరు గ్రంథము, తర్వాత హగ్గయి, జకర్యా అనబడిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా ఉపవాసము మరియు ప్రార్థనను గురించి తరచుగా పేర్కొనబడి ఉన్నది. ఎజ్రా, నెహెమియాలు కూడా ఉపవసించి ప్రార్థించినట్లుగా గత ధ్యానాల్లో మనం నేర్చుకుని ఉన్నాం. మన ప్రార్థనకు అత్యవసరంగా జవాబు పొందవలసిన పరిస్థితిలో కుటుంబ సభ్యుల స్వస్థత కొరకో, లేక ఉద్యోగం పొందడానికో, లేదా వివాహ భాగస్వామి కొరకో, ఈ కుటుంబ అవసరాల కొరకు కొందరము ఉపవసించి మనము ప్రార్థించవచ్చు, మంచిదే. కానీ ఎజ్రా, నెహెమియాలో తమ కొరకు ఏదైనా పొందడానికి ఉపవసించి ప్రార్థించలేదు. కానీ యెరూషలేములో దేవుని యొక్క నామము మహిమపరచబడాలి అని వారు ఉపవసించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభునందు ఆత్మీయులరా, మనము కూడా మన జీవితాల్లో, మన ప్రాంతంలో సంఘము ద్వారా దేవుని యొక్క నామము మహిమపరచబడాలి అని మనమందరము కూడా ఉపవసించి ప్రార్థించబద్దులమై ఉన్నాం. ఇక చివరిగా నెహెమియాను గురించి 2 మాటలు నేను చెప్పదలుచుకున్నాను. నెహెమియాకు ఉన్నటువంటి ఒక పని, రాజు త్రాగేటువంటి ద్రాక్ష రసమును రుచి చూడడము. ఆ రోజుల్లో రాజులు తమ శత్రువులు తమకు విషాన్ని ఇస్తారేమో అని భయపడేవారండి. గనుక వారు ద్రాక్షరసమును త్రాగే ముందు ఎవరైనా దానిని రుచి చూచున్నట్లుగా నమ్మకస్తులైనటువంటి వారిని అక్కడ ఉంచేవారు. అయితే నిశ్చయముగా అటువంటి వ్యక్తి పూర్తిగా నమ్మకస్తుడై లంచము తీసుకునే వ్యక్తిగా ఉండాల్సి ఉన్నదండి. ఈ ముఖ్యమైనటువంటి పనికి ఈ అన్యుడైనటువంటి రాజు తన ప్రజలలో ఒక్కరిని కూడా ఎంచుకోకుండా ఒక యూదుడైనటువంటి నెహెమియాను ఎంచుకోవడము ఎంత ఆశ్చర్యకరమో కదా. ఒక యథార్థవంతునిగా నెహెమియాకు ఉన్నటువంటి సాక్ష్యమును ఇది మనకు స్పష్టంగా చూపిస్తూ ఉంది. రాజు నెహెమియా పైన 100% ఇప్పుడు ఆధారపడి ఉన్నాడు. దీని ఫలితంగా ఆ కాలంలో ఉన్నటువంటి అతి గొప్ప రాజు యొక్క రాజభవనంలో నెహెమియా గొప్ప పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరికొన్ని విషయాలు మరుసటి ధ్యానములో మనం నేర్చుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.